ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం. మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శక మహాశయేభ్యः సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యశ్చ శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. పాణినిం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుగామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. హ్యः కార్యక్రమే మానవస్య స్వధర్మ విశేషముద్దిశ్య విషయమధీతం. అద్య తత్పరిశిష్టాంశः యోగాభ్యాస విషయः అధ్యేతవ్యः. నిన్నటి రోజున మానవుడి పరమధర్మమైనటువంటి స్వధర్మాన్ని గురించి కొంత విషయం తెలుసుకుందాం. ఇవాళ దత్తాత్రేయ స్వామి వారు అదర్కుడికి ఉపదేశించినటువంటి యోగశాస్త్ర విషయాలు తెలుసుకుందాం. ధర్మో నామ కిం భవతి. ధర్మం అంటే ఏమిటి? స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అంటోంది భగవద్గీత. విజ్ఞాన సర్వస్వం భగవద్గీత. స్వధర్మాన్ని ఆచరిస్తూ కష్టపడిన నష్టం కలిగిన
చివరకు నిధనం, ప్రాణాపాయం కలిగిన శ్రేయోదాయకమే. ఒక మహావీరుడు యుద్ధం చేస్తూ చేస్తూ మరణించాడు. వాడు తప్పకుండా పుణ్యలోకం పొందుతాడు, స్వధర్మ నిర్వహణలో మరణించాడు గనక. పరధర్మో భయావహ. తన ధర్మాన్ని విడిచి ఏ పని చేసినా అధర్మమే, అది పరధర్మమే, మహాభయావహం. అది నరకప్రాప్తి దాని ఫలితం. ఎక్కడో మరణించిన తర్వాత కదా అనుకుంటే దోషం. అతీతేచ మహాపాపే ఇహైవ ఫలమిష్యతే. విపరీతంగా పాపాలు చేస్తే ఫలితం ఇక్కడే అనుభవించవలసి వస్తుంది. మనం చూస్తున్నాం ఎంతోమందిని అలా అనుభవిస్తున్న వాళ్ళను. కోటికి పడగలెత్తినవాడు తినటానికి ఉండదు. ఆహారం తినే ముందు గుళికలు వేసుకోవాలి. ఆంగ్ల భాషలో ట్యాబ్లెట్స్ అంటాం. తిన్న తర్వాత గుళికలు వేసుకోవాలి. నిద్ర పట్టడానికి గుళికలు వేసుకోవాలి. మలమూత్ర విసర్జనకు కూడా గుళికలు వేసుకోవాలి. లేకపోతే నరకమే. ఎక్కడుంది? తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తను సంతోషంగా ఉంటూ ఇతరులకు సంతోషం కలిగిస్తూ ఉంటే అది దైవీ లక్షణం. తను ఏడుస్తూ ఇతరులను ఏడిపిస్తూ ఉంటే అది ఆసురీ లక్షణం. తన దుఃఖమే నరకమండ్రు. ఇది ఎక్కడో లేవు. పంచతంత్ర కథలు విష్ణు శర్మ రాశాడు. వేలాది కథలు రాశాడు మహానుభావుడు. ప్రతి కథలోనూ ఒక నీతి ఉంటుంది. సందేశాత్మకమైన కథలు. సుదర్శనుడనే మహారాజుకు 4 కొడుకులు. నలుగురు కొడుకులు తెలివి తక్కువ వాళ్ళే, మూర్ఖులు. ఎవరెవరిని పిలిపించాడు ఉపాధ్యాయుల్ని. రాజుగారు తలుచుకుంటే ఎంత పెద్ద పెద్ద పండితులే వచ్చారు. వాడు కూర్చుంటే కదా వీడు ఏమైనా చెప్పడానికి. వాడు వినేవాడు కాదు. అందులో రాజుగారి కొడుకులు అహం ఎక్కువగా ఉంటుంది. రాజు మనోవ్యాధి పొందాడు. మనసులో బాధ కలుగుతోంది. వారసులు 4 ఒక్కడు తెలివిగలవాడు లేడు. చెబితే వినడు, గిలితే ఏడుస్తాడు అన్నట్టుగా ఉండేవాడు పరిస్థితి. ఏం చేయాలి? ఓ ప్రకటన చేయించాడు. నా కుమారులను తెలివిగలవాళ్ళనిగా చేసేవాళ్ళు, వాళ్ళకు బుద్ధి వికాసం కలిగించేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు ఏది కావాలంటే అది ఇస్తాను. అవసరమైతే అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని ప్రకటన చేసేట. ఎవరు సాహసిస్తారండి? కూర్చోరా చెప్పేది విను అంటామనుకో, పో నువ్వెంత అంటాడు వాడు. వాడికి మనం చెప్పేది ఏమిటి? అందులో రాజుగారి కొడుకులు. విష్ణు శర్మ వచ్చాడండి మహానుభావుడు. చాలా తెలియగలవాడు. గొప్ప సంస్కృత భాషా పండితుడు. చాణక్యుడి అర్థశాస్త్రాన్ని ఔపోసన పెట్టినవాడు. ఆయన వచ్చేట. ఆయన వచ్చి రాజుగారితో చెప్పాడు, నేను
ఎక్కడో ఒక చోట పిల్లల్ని కూర్చోబెట్టి నేను చదువు చెప్పడానికి రాలేదు. నా వెంట పంపండి, మీకు ఇష్టమైతేనే. 1 సంవత్సరం నాకు గడువు ఇవ్వండి, నా వెంట నేను తీసుకువెడతాను. తర్వాత ఎంత మార్పు వస్తుందో మీరే గమనించండి అన్నట్ట. అంతకంటే కావాల్సింది ఏముంది మహానుభావ? అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తీసుకువెళ్ళండి అని వారికి ఆహార విహార వ్యవహారాలకు లోటు లేకుండా భటులను పంపించాడు వెనకాల. ఆయన పిల్లల్ని తీసుకుని హాయిగా అడవుల్లో తిరగడం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. అందులో వీళ్ళు పిల్లలకి సరదాగా తిరగడం బాగా ఇష్టం. అందులోనూ అడవుల్లో రకరకాల పక్షులు జంతువులు కనిపిస్తుంటాయి. వాటిని చూస్తూ సహజమైన రామణీయక దృశ్యాలని గమనిస్తూ పెడితే ఇంకా ఇష్టం. అలా తీసుకువెడుతున్నట్ట. అలా పెడుతున్నాడు. వీళ్ళని తీసుకువెడితే ఏం చేసేవాడైనా మంచి మంచి కథలు చెప్పేవాట. అందులో పక్షులు జంతువులు పాత్రధారులు మంచి మంచి కథలు చాలా బాగుండేవి. అద్భుతమైన కథలు, పంచతంత్ర కథలు వాటి పేరు. అలా కథలు చెబుతూ ఆ కథలో ఓ సందేశం ఆయన చెప్పక్కర్లా. కథ వింటే ఓహో ఇలా ప్రవర్తించాలా, ఇలా చేస్తే మంచిది కదా, ఇలా చేయడం వల్ల నష్టం వచ్చింది కదా, ఇలా చేస్తే అది నక్క చచ్చిపోయింది కదా అని వీడికి అర్థమవుతుంది కనుక అలా ప్రవర్తిస్తాడు. అలా ఒక 6 నెలల సమయంలో వాళ్ళకి ఎన్ని కథలు చెప్పాడో ఊహాతీతం. 6 నెలలు అయ్యాయి. పిల్లల ముఖాల్లో వెలుగు నిండింది. మూర్ఖుడికి తెలియగలవాడికి తేడా ముఖంలోనే కనిపిస్తుంది. మాట తీరు, నడక నడత రెండింటిలోనూ కనిపిస్తుంది. రాజుగారు చూశారు, మంచి మార్పు కనిపించింది. మాటలో మార్పు కనిపించింది. రాగానే తండ్రి గారికి నమస్కారం చేశారట. వాడు ఎప్పుడు అలా చేయలేదు. తండ్రి గారికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. పాదాలు పట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడున్న రాజగురువుకు నమస్కారం చేశారు. ఎంత మార్పు! మాటలో మార్పు వచ్చింది, నడకలో మార్పు వచ్చింది, నడతలో మార్పు వచ్చింది. అది విష్ణు శర్మ అంటే. ఆ విధంగా సుదర్శన మహారాజు కొడుకులు 4 కూడా మంచి బుద్ధిమంతులయ్యారు. బుద్ధి వికాసం కలిగింది విష్ణు శర్మ చెప్పిన కథల వల్ల. అందులో ఒక కథ తప్పకుండా మనం గ్రహించవలసింది. ఎందుకంటే అతీతేతు మహాపాపే ఇహైవ ఫలమిష్యతే, ఈ శాస్త్రవచనానికి ఉదాహరణ. విపరీతంగా పాపాలు చేసిన వాళ్ళకి, ఎప్పుడూ అవే చేస్తుండే వాళ్ళకి ఇక్కడే ఈ జన్మలోనే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత రావడం అనేది తప్పదు. అది పాంచభౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత 12 రోజుల్లో యాతనా శరీరం తయారవుతుంది. హస్త ప్రమాణంలోని గరుడ పురాణంలో చెప్తాడు వ్యాస భగవానుడు. విష్ణుమూర్తి గరుత్మంతుడు చెప్తాడు. ఆ యాతనా శరీరం రూపం ఉండదు, దానికి అదృశ్యంగా ఉంటుంది. కానీ కరచరణాది అవయవాలు ఏర్పడతాయి 12 రోజుల్లోనూ. యాతన అంటే కష్టం, కష్టపడడానికి ఉపయోగించే, బాధలు పొందడానికి, బాధలు అనుభవించడానికి ఉపయోగించే శరీరం అది. దాని మెడకు తాడు చుట్టి లాక్కుపోతుంటారు యమభటులు. 21 రకాల నరకాల్లో పడేసి లాక్కుపోతుంటారట. బాబోయ్ అమ్మోయ్ అని ఏడుస్తుంటారట. అక్కడ వాడికి గుర్తు చేస్తున్నావు, రే నువ్వు వాడిని నడిపించావు కుదిరా, వాడి దగ్గర డబ్బులు లాక్కున్నావు కుదిరా, వీడిని ఇలా బాధ పెట్టావు కదరా, నీ భార్యని హింసించావు కదరా,
పరస్త్రీతో వ్యవహరించావు కదా, తిరిగావు కదరా నువ్వు, అనుభవించు అని కుంభిపాకంలో పడేసి తీస్తుంటారట. సలసలగా ఆగుతున్న నూనెలు యాతన శరీరాలు. అలా అవి తప్పదు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత. కానీ పరిమితి దాటితే ఇక్కడే బాధలు పొందుతారట. విష్ణు శర్మ ఒక మంచి కథ చెప్పాడు. ఓ అడవిలో ఓ జింక శాకాహారి సాసు జంతువు, హాయిగా స్వేచ్ఛగా వ్యవహరిస్తూ సంతోషంగా ఉంది. సంతోషమే సగం బలం, పుష్టిగా ఉంది. ఓ నక్క చూసింది, భలే బాగుంది, ఇది ఎప్పుడు వస్తుందో, దీని మాంసం రుచిగా ఉంటుంది, ఇది ఎప్పుడెప్పుడు వస్తుందో చూడాలి అని దాని చావు కోసం ఎదురు చూస్తుంది. ఎలాగైనా దాన్ని చంపాలి. తను చంపలేదు కదా. ఏ సింహం పులో వచ్చి దాన్ని చంపేస్తే ఆ సింహం కానీ ఆ పులి కానీ పూర్తిగా తింది కదా, ఏదో కొంత తిని విడిపోతుంది. మిగతాది ఇది తిని బతుకుతుంటుంది. దాని బతుకు అలాంటిది. పరాన్న జీవులు ఉంటారు కొంతమంది, ఒకళ్ళపైన ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకు ఉదాహరణ నక్క, అలాంటి వాడు అన్నమాట. ఈ జింకకు కాకి మంచి మిత్రుడు. ఈ జంతువులో పేరు కూడా పెడతాడు ఆయన మహానుభావుడు. కాకి పేరు లఘుపతనకం. జింక పేరు చిత్రగ్రీవం. దీని పేరు దుర్బుద్ధి. నక్క పేరు. ఒకసారి ఈ నక్క జింక దగ్గరికి వచ్చి, నేను నీతో స్నేహం చేద్దాం అనుకుంటున్నాను అందుట. ఏవో మంచి మాటలు చెప్పింది. కొంతమంది చూడండి చాలా మంచి మంచి మాటలు చెప్తారు, నటిస్తారు, నమ్మకం కలిగేటట్టు చేసుకుంటారు, వాళ్ళని నమ్మేటట్టుగా చేస్తారు మాటల్లో. అలా పాపం అందులో ఇది అమాయకం, మాయ తెలియదు, కల్లా కప్పడం తెలియదు, నమ్మిందిట ఆ జింక. రెండు స్నేహం చేసుకుంటున్నాయి, రెండు స్నేహంగా తిరుగుతున్నాయి. ముందు నమ్మకం కలిగించారు కదా. ఈ రెండు కలిసి తిరగడం, అది రావటం చూసింది లఘుపతనకం కాకి. మిత్రుడితో చెప్పింది, నువ్వు దాన్ని నమ్మకు, నక్కను నమ్మకూడదు, సహజంగా దుష్టమైన ఆలోచనలు కలవి అని చెప్పింది. ఏదో వస్తుంది కదా, స్నేహమే కదా, అదే అంతకంటే నన్నేం చేస్తుంది అని పాపం ఇది. సరే ఇదేం చేసింది, ఒకసారి జింకను ఒక పొలంలోకి తీసుకెళ్ళింది. ఆ పొలాన్ని చుట్టూ కంచి ఉంది. ధాన్యపు గంకులు బాగా పెరిగి ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళింది. మిత్రమా చూడు ఎంత బాగుందో, ధాన్యపు గంకులు సిద్ధంగా ఉన్నాయి, హాయిగా తిను, ఎవరు లేరు ఇక్కడ, పుష్టిగా తినచ్చు అని చెప్పింది. సరే అది దీని మాట నమ్మి ఎవరు లేరు కదా, ఏదో కాస్త ఆహారం దొరుకుతుంది, మిగతా చోట గడ్డి కనపట్లేదు అనేసి రోజు అక్కడికి వెళ్ళడం మొదలెట్టింది, తింటోంది. ఇది పొలం యజమాని గమనించాడు. ధాన్యపు గంకులు పోతున్నాయి, మొక్కలు విరిగిపోతున్నాయి. ఏం జరుగుతుందో ఒకసారి కనిపెట్టి చూశాడట. ఈ జింక రావడం చూశాడు. రెండో రోజు ఏం చేశాడు, ఇది ఎక్కడైతే ప్రవేశించి లోపలికి వచ్చి మేస్తోందో అక్కడ వల పన్నాడు. కనిపించకుండా వల కింద వేసేసాడు. తాడు ఓ పక్కకి చెట్టు కట్టాడు. జింక మామూలుగా వచ్చేసింది, చూసుకోలేదు. అక్కడ అడుగు పెట్టింది. అడుగుపెట్టి కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆ తాళ్ళు వాటి అవకవే బిగుసుకున్నాయి, వాళ్ళలో చిక్కుకుపోయాయి కాళ్ళు.
ఆ పక్కన చెట్టు ఉంటే చెట్టు పక్కన ఈ నక్క దాక్కునుంది. దాని ఉద్దేశం ఏమిటి? యజమాని చూస్తాడు, దీన్ని బాత్తాడు, చెట్టు కొడతాడు, కొట్టిన తర్వాత తనకు తినచ్చు దాని మాంసం. అది దాని ఉద్దేశం. అది అనుకున్నట్టే జరుగుతున్నది, అది భావించింది. యజమాని ఏం చేశాడు? వాళ్ళలో చిక్కుకున్నది కదా, దీన్ని ఇంకా ఎక్కడికి పోతుంది వాళ్ళ తాళల్లో కాళ్ళు చిక్కుకుపోయి అది ఇంకా ముందుకు వెళ్ళదాకా పడిపోయింది. సాయంకాలం అయింది, చీకటి పడుతోంది. యజమాని ఏమనుకున్నాడు? దీన్ని ఇప్పుడు చీకటిగా ఉంది కదా, ఎక్కడికి పోతుంది, రేపు పొద్దున వచ్చి కర్రతో దీన్ని బాగా కొట్టచ్చు, చెట్టు కొట్టచ్చు అనుకున్నాడు. సరే, ఆ మంచం మీదే పడుకున్నాడు వాడు. పైన మంచం ఉంది, పడుకున్నాడు. చీకటి పడింది, మిత్రుడు రాలేదు. ఈ లఘుపతనం చూసింది, ఏమిటి ఇంకా వీడు రాలేదు, ఏదైనా ఆపద కలిగిందేమో మిత్రుడికి అని అలా ఎగురుతూ వచ్చి చూసేటప్పటికి ఇక్కడ వాళ్ళలో చిక్కుకొని కనిపించింది. కొంత దూరంలో అది కనిపించింది, చెట్టు వెనకాల నక్క. గ్రహించింది అది, ఇది చేసిన పనే అని దాంతో చెప్పింది, మిత్రమా నువ్వు భయపడకు, తెల్లవారితే వాడు వస్తాడు. నేను ఈలోపు ఈ వల తాళ్ళన్నీ కూడా కొరికేస్తాను, అయినా కూడా నువ్వు కదలకుండా అలాగే ఉండు. ఎందుకంటే వాడు మంచం మీద ఉన్నాడు, నువ్వు కదిలే ఉన్నా పారిపోతున్నా కూడా వాడికి చప్పుడై వెంటనే వాడు ఊరుకోడు. వాడు దగ్గరికి వచ్చే సమయంలో నేను సూచన ఇస్తాను, అరుస్తాను, అప్పుడు నువ్వు పరిగెడుతు కానీ అని చెప్పింది. సరే అన్నది పాపం జింక. ఇది చెట్టు మీద కూర్చుంది, చెట్టు వెనకాలేమో నక్క దాక్కునుంది. వరతాళ్ళు తెల్లవారుతోంది, చీకట్లు ఎక్కడికి వెడుతుంది, తెల్లవారిన తర్వాత కదా వెళదాం అనుకుంది. కొంచెం తెల్లవారుతోంది, అప్పుడు నెమ్మదిగా జింక కదులుతోంది, లేచింది. మంచి మీద యజమాని చూశాడు, వెళ్ళిపోతుంది జింక, పారిపోతుంది. వెంటనే వాడు జింక లేచి లేచింది, వాడు కర్ర పట్టుకున్నాడు, వస్తున్నాడు. వాడు రావడం చూసి కాకి ఏం చేసింది, అరిచింది. కాకి అరుపు విని ఈ జింక ఒక్కసారి లేచి దూకింది, పారిపోవడం మొదలెట్టింది. సరిగ్గా చెట్టు వైపు వస్తుంటే వెంటనే వాడు ఏం చేశాడు, చేతిలో ఉన్న కర్ర విసిరేశాడు. ఆ వేగంగా వచ్చిన కర్ర దీనికి తగలలేదు, చెట్టు వెనకాల దాక్కున్న నక్కకి తగిలింది, దక్కగా అక్కడ చచ్చిపోయింది. జింక హాయిగా తప్పించుకుంది. అంటే ఏమిటి ఈ విష్ణు శర్మ కథ చెప్పిన కథ వల్ల? మోసం చేసిన వాడు వెంటనే ఫలితం పొందుతాడు. అమాయకుడిని దేవుడే మరో రూపంలో రక్షిస్తాడు. ఏతే విశేషాः ఆగామి కార్యక్రమే అధ్యేతవ్యాः. పునర్మిలామः శ్వः. ఓం అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः, అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినः సంతు, సర్వే సంతు నిరామయాः, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం
వందే గీర్వాణ భారతీం. స్వస్తి.